ప్రైజ్లార్డ్ అందరికీ. దుర్దినము రాకముందే. చూడండి సహోదరులారా, దుర్దినము అంటే చాలా మంది ఏం చేస్తారు, రావు కాలము, శుభదినము ఏమైనా చేయాలంటే అన్యులు ఏం చేస్తారు, కాలం చూస్తారు. చెడ్డ కాలము, మంచి కాలము అని కాలం చూసి అన్ని నిర్ణయిస్తారు. కానీ మన క్రైస్తులకి దుర్దినము ఏది? ఎవరు చెప్పగలరా? దుర్దినము ఏది చెప్పండి? క్రైస్తవులకి దుర్దినం అంటే దేవుని విడిచిపెట్టి దేవుని నుంచి దూరంగా జీవించడమే. బ్రదర్ అదిగానే వస్తుంది. దుర్దినం అంటే మరణము ప్రియులారా. దుర్దినము మరణమే మనకి దుర్దినము. ఎందుకంటే దేవుడు అన్ని సృష్టించి మరణము సృష్టించలేదు. కానీ ఆదాము ఆ పండు తిన్నప్పుడే మనకి దుర్దినము ప్రారంభం అవుతుంది. ఎందుకంటే మరణము సృష్టించలేని దేవుడు ఈ పండు తినొద్దని ఆదాముకి చెప్పినాడు. కానీ ఆయన ఏం చేసినాడు, ఆ పండు ఎప్పుడు తిన్నాడు అప్పుడు దుర్దినము మనకి స్టార్ట్ అయిపోయింది, మరణము. మన క్రైస్తవులకి దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క దినము మంచి దినమే మనకి. ఒక్క క్షణము గాని చెడ్డ దినము కాదు. కానీ మనమే తెచ్చుకునింది ఆ దుర్దినం ఏమిటి అంటే మరణము. ప్రసంగిలో మనము 12:1-12 నుంచి చూస్తాము. అన్ని మరణం గురించే రాయబడింది ప్రియులారా. మళ్ళీ మనం చూస్తాము ఆది కాండము 3:19. నీవు నెలకు తిరిగి చేరు వరకు నీ మునుపు చెమట కార్చి ఆహారము తిందువు. చూడండి, దేవుడు వచ్చి నేను కష్టపడని సృష్టించలేదు. కానీ నీవు ఎప్పుడు పాపము చేసినాము, మనం ఎప్పుడు పాపం చేసినాము, ఆదాము ఎప్పుడు పాపం చేసినాడు, అప్పుడు ఏమైంది? దేవుడు ఏమంటున్నాడు, నీవు నెలకు తిరిగి చేరు వరకు, నీవు మరణించే వరకు ఏం చేయాలంట? చెమట కార్చి ఆహారము తిందువు. ఏలనగా నెల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదని చెప్పును. చూడండి ప్రియులారా, నీవు సచ్చే వరకు నీవు చెమట కార్చి ఆహారం కావాలా కదా మన దేహానికి. మనము బతకాలంటే ఆహారం కావాలా. నీవు పాపం చేసినావు కాబట్టి నీవు మన్నై ఉన్నావు, అవునా కదా? మన్ని నుంచి నిన్ను సృష్టించినాను. మళ్ళీ నీవేమవుతావు? మరణం తెచ్చుకున్నావు, నీవు దుర్దినం తెచ్చుకున్నావు నీవు. కాబట్టి నీవు మళ్ళీ మన్నైపోతావు. కాబట్టి నీవు ఆ మట్టిలోనే నీ చెమట కార్చి ఆహారము తిందువు అని దేవుడు చెప్పారు. దేవుడికి తెలుసా ఆదాము ఆవ పాపము చేస్తాడని తెలుసా సహోదరులారా? ఎవరినో చెప్పగలరా? ఆదాము ఆవ మీరు మేలుకున్నారని అర్థము, ఆన్సర్ చెప్తే సహోదరులారా. ఎందుకంటే నిద్ర రాదు మనం మాట్లాడుతూ ఉంటే. దేవునికి తెలుసా ఆదాము ఆవ పాపం చేస్తారని? తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అవును, దేవునికి తెలుసు. ఎందుకంటే ఆది కాండము 2:15 చూడండి అందరూ. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఎంత గొప్ప విషయం చూడండి. మన దేవుడు ఇంకా ఆవాని సృష్టించలేదు. అప్పుడే నరుడైన ఆదాముని తీసుకుని పోతున్నాడు. ఎక్కడ తీసుకుని పోతున్నాడు? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. చూడండి, సేద్యపరచుటకు అంటే వ్యవసాయము, కృషి చేసేది. మన కన్నడలో కృషి ಮಾಡುವುದು అంటారు. అప్పుడు
ఇంకా దేవుడికి తెలుసు నేను అంతా ఏదైనా తోటలో ఉన్న పండులు అంతా తినుకొని వీళ్ళు ఉంటారు. అవునా కదా! అక్కడ కష్టం లేదు. కానీ ఎప్పుడు కష్టం వచ్చింది? ఎప్పుడు చెమట కార్చాలని దేవుడన్నాడు? ఎప్పుడన్నాడంటే పాపం చేసినప్పుడు అన్నాడు. కానీ దానికన్నా ముందర దేవునికేం తెలుసు వీళ్ళు పాపం చేస్తారని తెలుసు. కానీ దానికోసం సేద్యపరచుటకును, దాని కాచుటకును, దానిలో ఉంచును అని ఉంది చూడండి ప్రియులారా. ఎంత మంచి వాక్యం, ఎంత మంచి ప్రేమ మన దేవునిది. ఎందుకంటే మన దేవుడికి తెలుసు రాబోయే దినాల్లో వీళ్ళు పాపం చేస్తారు. వీళ్ళని నేను ఏదైనా తోట నుంచి బయటకు పంపిస్తే ఎలాగా బతుకగలరు? దేహాన్ని ఎలాగా పోషించగలరు? దానికోసం వీళ్ళకి నేను సేదపరచుటకు, దాని కాచుటకును, దానిలో ఉంచుతాను అని ఉంచినాడు. చూడండి అప్పుడు నేర్పించేసినాడు దేవుడు. నీవు పాపం చేస్తావు నరుడా. నీవు పాపం చేసి నీ కష్టార్జితాన్ని నీవే తినాలా. నీవు మట్టిలో నీ చెమటని కార్చి నీ ఇంటిని పోషించాలా, నీ పిల్లల్ని పోషించాలా, నీ భార్యని పోషించాలా. అవునా కాదా? ఇప్పుడు గాని అందరూ నరులు ఏం చేస్తున్నారు? తమ కష్టార్జితంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఎందుకంటే దుర్దినము, మరణము వరకు మనము ఏం చేయాలా? కష్టార్జితంగా కష్టపడినే మనం ఏం చేయాలా? వ్యవసాయం చేసి కష్టపడి ఏ పని చేస్తే గాని చెమట కార్చినే మనము ఆహారం సిద్ధపరచుకోవాలా. కానీ దేవుడు ప్రేమ ఎట్లా ఉంది చూడండి. అదే ఒక ఇంట్లో మనం చూస్తాము. ఎవరినా కొడుకు వచ్చి ఇష్టపడి ఒక అమ్మాయిని పిలుచుకొని వస్తే తన తండ్రి నా కొడుకు తప్పు చేస్తాడు, దానికోసం వాడిని ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తాము, వానికి ఏమైనా మంచి పని నేర్పిస్తామని ఒక పీసీ సెకండ్ ఇయర్ చదివినప్పుడే వాడు ప్రేమించి వచ్చిన ముందరనే అప్పుడే వానికి పని నేర్పించి సిద్ధపరుస్తాడు యా తండ్రి గాని. లేదు ప్రియులారా. కానీ మన దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయనకి తెలుసు నరుడు పాపం చేసి మళ్ళీ ఆ ఏదెన్ తోట నుంచి బయట పోతాడని తెలిసే ఆయన ఏం చేసినాడు? సేద్యపరచుటకును, దాని కాచుటకును, దానిలో ఉంచెను. చూడండి ఎంత మంచి ప్రేమ చూడండి మన దేవుడిది. అవునా కాదా? ఆదాము సృష్టించినప్పుడే తెలుసు ఈ పాపం చేసి ఆయన మళ్ళీ కష్టపడాలి ప్రియులరా. అలాగే అక్కడే మనము చూస్తాము రెండో వాక్యంలో, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముతుందని వాన వేసిన తరువాత మేఘములను మరలా రాకముందే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. చూడండి ప్రియులరా, రెండో వాక్యం చెప్తుంది ప్రసంగిలో, తేజస్సునకు అంటే తేజస్సు గల దేవుడు. మన దేవుడు తేజస్సు గల దేవుడు ప్రియులారా. ఎందుకంటే తేజస్సు గల దేవుడు సూర్యుని సృష్టించినాడు. సూర్యము ప్రకాశవంతది, తనకనా తక్కువ ప్రకాశము చంద్రునిది, తనకనా తక్కువ ప్రకాశము నక్షత్రములది. దానికే దేవుడు అంటాడు చీకటి కమ్మక ముందే అంటే ఎప్పుడు చెప్పండి చీకటి కమ్మేది? రాని వయసు అయినట్లు అంతా ఏమవుతుంది? మన కళ్ళు తక్కువ చూపు తక్కువ అనే పోతుంది. కానీ మనం చూస్తాము ఇప్పుడు చిన్న పిల్లలకి చూపు తక్కువ అవుతుంది. దేనికోసము? టీవీ చూసుకొని కూర్చోనేది, మొబైల్ చూసుకొని కూర్చోనేది, చెడ్డది చూసేది, ఇలాంటి చేసినప్పుడు ఏమవుతుంది? కళ్ళ దృష్టి తక్కువ అవుతుంది. దేవుడు ఏమంటాడు? నీ దుర్దినము అంటే నీ మరణము వచ్చి ముందరనే నీ కంటి చూపుని నీవు భద్రపరుచుకోము. ఎందుకంటే ఆ చీకటి కమ్మక ముందే నీ కళ్ళు ఏం చేయాలా? మంచిది చూడాలా, దేవుని వాక్యం చూడాలా, దేవుణ్ణి నీ కళ్ళు వెతకాలా. అవునా కాదా? దేవుణ్ణి చూడాలా. మనము దేవుణ్ణి చూసినప్పుడు దేవుని వాక్యంలో ఉంది, మోషేకి చనిపోయే వరకు కంటి చూపు
తక్కువ కాలేదంట ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎప్పుడు దేవుని చూసేవాడు. దానికోసమే దేవుడు చూడండి, తేజస్సు గల దేవుడు మన దేవుడు. తేజస్సు అంటే ఆయన్ని మనం చూడలేము ప్రియులారా. మనం యెషయా 1:6 ఉంది. ఆయన యెషయా కలలు చూస్తారు. ఆ ప్రవాది కలలు చూసినప్పుడు ఏమవుతుంది? అన్ని దేవదూతల మధ్యలో దేవుడు ఉన్నాడు. దేవదూతలు ఆయన్ని స్తుతిస్తున్నారు. కానీ వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలు కళ్ళు మూసినాయి. 2 రెక్కలు కాళ్ళు మూసినాయి. 2 రెక్కలు పట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తా ఉంది. ఎందుకంటే ఆ తేజస్సు అయిన దేవుణ్ణి ఎవరు చూడలేరు. చూడండి ప్రియులారా, తేజస్సు అయిన దేవుణ్ణి వారు చూడలేక కళ్ళు మూసినప్పుడు మనము మానవులు ఆయన చూడగలమా? సూర్యుని సృష్టించిన దేవుడు, చంద్రుని సృష్టించిన దేవుడు, నక్షత్రాన్ని సృష్టించిన దేవుడు, తేజస్సు అయిన దేవుణ్ణి మనము చూడలేము. ఎందుకంటే మనం చూస్తాము, మోషే సీనాయి కొండ మీద దేవుడి దగ్గర మాట్లాడకపోయినప్పుడు అక్కడ ఒక పొద మండుచున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయము. తేజస్సు అయిన దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ పొద మండుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. అవునా సహోదరుల? పొగ మండుతా ఉంది. అది దేవుని తేజస్సు. దేవుని వెలుగు ఎట్లా ఉంటుందంటే అగ్ని మండుతా ఉంటుంది, కానీ కాలిపోదు. అగ్ని మండుతా ఉంటుంది, అది కాలిపోదు. అదే దేవుని తేజస్సు. అలాగే మనం చూస్తాము, శ్రద్ధక్, అబేద్గో, మేషక్, ఈ ముగ్గురు అగ్నిలో వేసినారు. దేనికి వేసినారు? నీ రాజుని దేవుడిని మొక్కాలంటే అందరూ మొక్కినారు, కానీ వీళ్ళు ముగ్గురు మొక్కలేదు. ఎందుకంటే వాళ్ళలో ఏముందంటే విశ్వాసం అనే అగ్ని ఉంది, విశ్వాసం అనే తేజస్సు ఉంది. కాబట్టి వాళ్ళని అగ్నిలో వేస్తే గాని 4 ఆయన దాంట్లో తేజస్సుగా ఉన్నాడు. ఆ తేజస్సు అగ్నిలో మళ్ళీ అగ్ని వేస్తే ఆరుతుంది, అది ఆరదు. ఇప్పుడు చూడండి, విశ్వాసం అనే అగ్నిలో వీళ్ళు పోతే వీళ్ళు అగ్నిగా ఉన్నారు విశ్వాసంలో దేవునితో. అప్పుడు ఏమైంది? వీళ్ళు కాలేదు ప్రియులారా, దేవుని తేజస్సు అక్కడ వచ్చేసింది. అలాగే మనం విశ్వాసం అనే అగ్నిలో ఉన్నప్పుడు మనము అందరికి మామూలుగానే కనపడతా ఉంటాము, కానీ మనలో ఒక అగ్ని వెలుగుతా ఉంటుంది. అది పరిశుద్ధాత్మ అగ్ని ప్రియులారా, విశ్వాసం అనే అగ్ని. అప్పుడు మనము అందరికీ ఒక అగ్నిలాగా కనపడము, కానీ మనము అగ్నిలాగా జీవిస్తాం. దేవుడు అంటాడు, ఈ లోకానికి నీవే వెలుగు. ఆ వెలుగు మనలో ఉంటే మనం ఏం కాము, ఎప్పుడు కాలిపోము ప్రియులారా. ఆ తేజస్సు మనలో ఉంటుంది. మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటాడు ప్రియులారా. మనలో అగ్ని మండుచుంటుంది, కానీ చూసే వాళ్ళకి మనం అగ్నిలాగా ఉండదు, కానీ మన విశ్వాసంలో అగ్నిలాగా ఉంటాము ప్రియులారా. అలాగే మనము వాక్యంలో అగ్నిలాగా ఉంటాము ప్రియులారా, ప్రార్థనలో అగ్నిలాగా ఉంటాము ప్రియులారా, ఆరాధనలో అగ్నిలాగా ఉంటాము ప్రియులారా, విశ్వాసంలో అగ్నిలాగా ఉంటాము ప్రియులారా, సేవ చేసే దాంట్లో అగ్ని మనలో మండుచా ఉంటుంది ప్రియులారా. కానీ ఎవరికి కనపడదు. మనం చూస్తున్నాము, నిన్న గాని ఒక యాక్సిడెంట్ లో ఒక బస్సులో ఉండే 19 మంది చనిపోయినారు. పోయిన వారం గాని 19 మంది చనిపోయినారు. దుర్దినము, మరణము. కానీ ఎంతమంది దాంట్లో దేవుని విశ్వాసులు ఉన్నారు? దేవుని అగ్ని వాళ్ళలో ఉండి చనిపోయినారా? తెలియదు. ఎంత భయంకర విషయం ప్రియులారా. మనలో అగ్ని ఉండి చనిపోయినప్పుడు మనకి భయము ఉండదు. మనలో విశ్వాసం అనే అగ్ని ఉన్నప్పుడు మనకి మరణం అనే భయం ఎవరికి ఉండదు. సేవకులు చూడండి, రక్త సాక్షిగా ఉండేదానికి గాని అందరూ సిద్ధంగా ఉంటారు ప్రియులారా, అవునా కాదా? మనకి మరణము నుంచి భయము ఉండదు. సాక్షులు మరణించే మునిపే వాళ్ళు ఎందుకు భయం ఉంటుందంటే వాళ్ళకు తెలుసు,
నా దేవుడు మళ్ళీ నన్ను లేవనెత్తుతాడు. నేను మళ్ళీ లేస్తాను. ఆయన మళ్ళీ వచ్చే దేవుడై ఉన్నాడని మనము ఈ మరణం అనే చీకటి నుంచి మనము భయపడము. ఆ మరణం అనే చీకటి వచ్చే మునిపే దేవుని తేజస్సుగా మనము ఉండాలి ప్రియులారా. దేవుని తేజస్సుగా మనము మారాలి ప్రియులారా. మనం దేవుని తేజస్సుగా మనము బతకాలి ప్రియులారా. అదే మనలో ఉండే వెలుగు. మరణం అనే చీకటి మమ్మల్ని ఏమి చేయగలదు. ఒక ఊర్లో ఇట్టు ధ్యాన కూటం ప్రేయర్ జరుగుతా ఉంది. ప్రేయర్ మీటింగ్. ఒక పాస్టర్ వచ్చి స్పీచ్ చేస్తూనే ఉన్నాడు. స్పీచ్ చేస్తా ఉంటే ఏమైంది, ఒక పాప ఒక బుక్ పెట్టుకుని ఏమో రాస్తా ఉంది. రాస్తా ఉంటే ఆ పాస్టర్ చూస్తా ఉన్నాడు. ఏమో రాస్తా ఉంది. వాక్యం ఏం చెప్పలేదు రాయనట్లు. ఏమో ప్రసంగం చేస్తున్నాడు. కానీ ఆ పాప ఏమో రాస్తా ఉంది. ఆ పొద్దున అయినాక మళ్ళీ మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ ఉంది, ప్రేయర్ మీటింగ్. అప్పుడు ఆ పాప బయట పోయినప్పుడు ఏమైంది, యాక్సిడెంట్ అయి చనిపోయింది ప్రియులారా. దుర్దినం వచ్చేసింది ఆమెకి. ఆ మరణము కమ్మేసింది, చనిపోయింది ఆ పాప. అందరూ వచ్చినారు. ఈ ప్రార్థన కూటంలో ఒక పాప కూర్చునింది ముందర. ఆ పాప చనిపోయింది అని ఆ బుక్ అక్కడే పెట్టిపోయింది, బైబిల్ బుక్. అప్పుడు ఆ పాస్టర్ అంటాడు, ఆ పాప ఏమో రాస్తా ఉన్నింది, నేను వాక్యం చెప్పలేదు. దానికన్నా ముందర ఏమో రాస్తా ఉంది, ఆ బుక్ చూడండి అని. బుక్ తెరిచి చూస్తే, నేను ఈ పొద్దు మారు మనసు పొందను, నేను రేపు మారు మనసు పొందుతాను. నేను రేపు బ్యాప్టిజం తీసుకుంటాను. నేను రేపు రక్షణలో వస్తాను. నేను రేపు యేసయ్యని విశ్వసిస్తాను అన్నెలుగా ఉంది ఆ పాప. చూడండి, మరణం అనే దుర్దినము దానికి వచ్చేసింది, కానీ రక్షణలో రాలేదు. దేవుణ్ణిలో ఆమె మండలేదు. దేవునిలో విశ్వాసించలేదు. దేవుణ్ణి ఆరాధించలేదు. చూడండి, రేపు చాలా మంది మీరు పోయి ఎవరి దగ్గర మాట్లాడండి, మా నాన్న అమ్మని అడిగి నేను చెప్తానండి, నేను మారాలా లేదా, బ్యాప్టిజం తీసుకోవాలా. తాగబోతున్నా అడగండి, లేదు ఏమో నేను ఇడవాలని ఉన్నాను, నేను తాగేది ఇడియాలని ఉన్నాను, కానీ నా చేత కాదు పాస్టర్, నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఈ తాగేది వచ్చి నేను కొంచెంగా ఇడుస్తాను అని. అవునా కాదా? చాలా తాగబోతులది డైలాగ్ ఇదే. మీరు ఎంతనే ట్రై చేయండి. ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో 6 మంది చనిపోయినారు. 1 year లో 6 మంది చనిపోయినారు. దాంట్లో 6 మందిలో 5 మంది తాగుబోతులే. దేవుళ్ళు లేదు, వారు చర్చ్కు పోరు. దాంట్లో ఒకే ఒక యవ్వనస్తుడు పిల్లోడు, పాస్టర్ కొడుకు, మా రిలేషనే. మీరు నమ్ముతారో లేదో, ఆ పిల్లడికి హెల్త్ ప్రాబ్లం ఉన్నింది, తలకాయలో నీళ్లు ఉన్నింది. నెగ్లిజెన్స్ కొంచెం చేసినారు, మనదే తప్పు అది. కానీ ఆ పిల్లోడు సోదరుల, ఆ స్ట్రీట్ లో ఉన్న అన్ని పిల్లల కన్నా వాళ్ళంతా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు. ఆ పిల్లల్లో ఈయన ఒక వెరైటీగా ఉన్నాడు. ఆ పిల్లోడు యవ్వనస్తుడు, పీసీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు, చనిపోయినాడు. వాక్యము బైబిల్ తీసి చూస్తే ఫుల్ బైబిల్ చదివినాడంట. ఫుల్ బైబిల్ చదివి అక్కడ దేవుడు చేసిన అద్భుతాల్ని ఒక పేపర్లో రాసేది, దాంట్లో పెట్టేది. దేవుడానికి స్తోత్రం అని ఒక పేపర్లో రాసేది. వాడు ఏమన్నా ఒక అబద్ధం చెప్పింటే నన్ను క్షమించు దేవుడా అని ఆ బైబిల్లో పెట్టేది. అప్పుడు ఆ పాస్టర్ అంటాడు, నా కొడుకు చనిపోయినాడు కానీ వెలుగులో ఉన్నాడు. యేసయ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన లేపుతాడు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే వాడు ఒక అబద్ధం చెప్పుడు, అల్లరి గలవాడు పిల్లోడు కాదు. ఎప్పుడు వాక్యం చెప్పేవాడు, ఎప్పుడు వాక్యం చదివేవాడు. మమ్మల్ని సతాయించలేదు. దానికోసం నేను సంతోషపడుతాను. చూడండి ప్రియులారా, ఎంత మంచి విషయం. ఆ పిల్ల రేపు చేంజ్ అవుతానని లెటర్ పెట్టింది, కానీ ఈ పిల్లోడు దేవుణ్ణిలో వాక్యం చదివి, దేవుణ్ణిలో ఉండి, దేవుడిలో అగ్నిలాగా వెలిగి చనిపోయినాడు. అప్పుడు మనకేమీ భయము లేదు. అవునా కాదా ప్రియులారా? చూడండి ఎంత గొప్ప విషయం.
మన కుటుంబంలో, మన సంఘంలో దేవుని తేజస్సు వెలుగాల ప్రియులారా. అందరిలో దేవుని తేజస్సు వెలగాల. మండుచున్న అగ్నిలా మనము ఉండాల. కానీ లోకానికి కనపడదు. మనం మాట్లాడితే, మనము నడిస్తే, మనం సువార్త సారితే మనం ఎట్లా కనపడాలా? మనలో అగ్ని ఉంటే గాని మనము వేరే వాళ్ళకి అగ్నిలాగా కనపడక, మన మన పోరాటం ఎట్లా ఉండాలంటే మనము తేజస్సులాగా దేవునిలో ఉండాల ప్రియులారా. ఎందుకంటే దుర్దినము ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు ప్రియులారా. దేవుని రక్షణలో మనం ఉన్నాము. అందరూ ఉన్నాం మనమంతా. దేవుని రక్షణలో ఎంతమందిని మనము తీసుకొని రావగలము ప్రియులారా. అంతవరకు మనము ప్రయత్నించాల ప్రియులారా. ఎందుకంటే విత్తేది మన ప్రయత్నము. దాన్ని ఫలించి పెద్దగా చేసేది దేవుడు ప్రియులారా. అవునా కాదా? మనకి బాధ అవుతుంది రక్షణ లేక మరణిస్తా ఉంటే. ఇప్పుడే మనము 2వ తారీఖు మనం ఏం చేసినాము? చనిపోయిన అందరి కోసం ప్రార్థన చేసినాము. క్యాండల్ అంటిపించినాము. కానీ అందరిలో ఎంతమంది దేవుని కోసం తేజస్సులాగా వెలిగి చనిపోయినారు? ఎంతమంది పాపంలోనే ఉండి అంధకార చీకటిలో ములిగి చనిపోయినారు? ఇదంతా చూస్తే మనకి బాధ అవుతుంది. దేవుని చూచి మనమంతా నమ్ముతున్నాము. కానీ దేవుడు దాచిన రాజ్యాన్ని విశ్వసించాలి మనం. అవునా కాదా? దేవుడు మన కోసం తన రాజ్యాన్ని కట్టినాడు ప్రియులారా. ఆ రాజ్యానికి మార్గము యేసు. ఆ దాచిన రాజ్యానికి మనం పోవాలంటే మనలో వాక్యం అనే అగ్ని వెలగాల, ప్రార్థన అనే అగ్ని వెలగాల, ఆరాధన అనే అగ్ని వెలగాల, విశ్వాసపు అగ్ని వెలగాల, సేవ చేసే అగ్ని వెలగాల, పరిశుద్ధత అగ్ని వెలగాల ప్రియులారా. అప్పుడు మనము తేజస్సు గల పిల్లలు, దేవుని పిల్లలు అవుతాము. దానికోసం దేవుడా మమ్మల్ని అంతా CCMTలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుల్ని ఆశీర్వదించు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు గాని నశించిపోక రక్షణలో రావాలని, వాళ్ళు గాని తేజస్సుగా జీవించాలని, వాళ్ళు గాని రక్షణ మార్గంలో వచ్చి, వాళ్ళు గాని ఆ దుర్దినము, ఆ మరణము రాక మునుపే దేవుణ్ణి విశ్వాసించాలని మనము సేవ చేద్దాము, ప్రార్థిస్తాము ప్రియులారా. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చక్కటి వాక్యాన్ని వినిపించినటువంటి భాగ్య సిస్టర్కు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నిజమే కదండి, మనము ఆలోచించినప్పుడు వాక్యం గురించి కొన్ని నిమిషాలు, మరణం అనేది అందరికీ సంప్రాప్తమయ్యేదే కదా. ఎవరైతే భూమి మీద జన్మిస్తారో ప్రతి మనిషి మరణించవలసిందే. కానీ మరణించే లోపు మనం భూమిపై జన్మించిన తర్వాత ఆయనలోనికి వచ్చి మారు మనసు పొంది ఆయనలో రక్షణ అనుభవంలోనికి వచ్చి తర్వాత దేవుని చేత మనము వెలిగింపబడి ఆయన వాక్యం ద్వారా మనము రక్షణ అనుభవం కలిగి దేవునిలో జీవించినప్పుడు మరణం గురించినటువంటి భయము మనకు అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవునిలోకి వస్తామో ఈ లోకమైనటువంటి మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. కానీ తిరిగి మళ్ళా మనము ఇక్కడ పరలోకంలో జన్మించే వర్గం. తర్వాత అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ లోకంలో పాపం అనే వాటితో మనము చనిపోవాలి. యేసుక్రీస్తులో నూతన జన్మ, అందుకే అంటారు కదా రాష్ట్ర పత్రికలో, ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, ఇదిగో పాత యుగతించినన్ని కొత్తవాయను. చూసినప్పుడు పాపం అనే ఆ యొక్క వాటి నుండి మనం చనిపోయి క్రీస్తులో నూతనంగా జన్మించవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి జన్మ కలిగి ఉన్నప్పుడు మరణానికి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రోజు వచ్చినా, ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, ఏ క్షణాన వచ్చినా. అందుకే అంటాడు పౌలు, నాకు లాభము చావైతే లాభము అనే స్థితికి పౌలు వెళ్ళిపోయాడంటే దేవుళ్ళు ఆయన ఉన్నాడు కావాలి. ఈ రోజు నేను చనిపోయిన విశ్వాసము, నిరీక్షణ, నేను దేవుని దగ్గరకు వెళ్ళిపోతాను అనే నిరీక్షణ ఉంది కాబట్టి పౌలు గారికి చావైతే లాభం. ఎందుకంటే చనిపోతే దేవుణ్ణి చూస్తాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఒక సంతోషం ఆయనకు ఉంది కదా. అలాంటి స్థితిలోని మనం రావాలి అంటే దేవుని చేత మనము వెలిగించబడాలి.
నిజంగా మనం వెలిగించబడిన వారు, అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, వెలిగించినది మంచకుండా పెట్టబడదు కానీ వెలుగు అందరికి కనపడ్డట్టు దీపస్తంభం మీద పెట్టబడ్డాం కదా. వెలిగించిన మనము ఇతరులకు వెలిగించే వారంగా ఉండాలి, వాక్యాన్ని చెప్పే వారంగా ఉండాలి, పాపం నుంచి రక్షించే వారంగా ఉండాలి. అది వెలిగించబడి మనము మంచం కింద పెట్టినటువంటి దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది వెలుగై ఎవరికి ఇవ్వలేదు కదా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము రెండు విషయాలు మనం ఆలోచించి దేవుడిలో ఉండాలని తెలియజేస్తున్నాను. అలాంటి కృపా దేవుడు మనకు అందరికీ దయచేయులాగున ప్రార్థిద్దాం. దయచేసి గ్రూప్ లో పంపబడిన విషయాల నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మనకు ముఖ్యంగా వేముల వాడ యందు 5, 6 తేదీల్లో, అంటే ఈరోజు తర్వాత రేపు కదా సువార్త సమావేశాలు జరుగుతున్నాయి. దయచేసి వాటి గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా బేదరియా పిల్లల మినిస్ట్రీ గురించి ప్రార్థిద్దాం. తర్వాత ఒంగోలు ప్రాంతంలో ముంగనూరు, తర్వాత ఒంగోలు ప్రాంతంలో డిసెంబర్ 12, 13, 14 తేదీలో జరిగే బాప్తీసాల గురించి కూడా దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అన్న మన ప్రభుదాస్ అన్న ఉన్నారు, అక్కడ నడిపిస్తున్న దయచేసి అన్న గురించి, తర్వాత ఒక ప్రాంతంలో బాప్తీసాల వారి గురించి కూడా ప్రార్థిద్దాం. తర్వాత సిసిఆర్ టీమ్ లో కొత్త రివైవల్ గురించి ప్రార్థిద్దాం. తర్వాత శిరీష సిస్టర్ చీరలో ఉన్నారు, అక్క యొక్క రక్షణ గురించి, ఆరోగ్యం గురించి ప్రార్థిద్దాం. తర్వాత సిస్టర్ శారుని యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థిద్దాం. తర్వాత అమరాబాద్ లో మనకు సమావేశాలు జరుగుతున్నాయి కదా, ప్రార్థన సమావేశం. దయచేసి ప్రేయర్ మీటింగ్ గురించి, అమరాబాద్ లో ఆ ప్రాంతంలో దేవుని ఎరగని ఎందరో ఉంటున్నారు, దయచేసి అమరాబాద్ లో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా సురేంద్ర యొక్క జాబ్ యొక్క మార్పు గురించి, తర్వాత ఆత్మీయ వృద్ధి కోసం గురించి ప్రార్థిద్దాం. తమ్ముడు చేంజ్ కావాలనుకుంటున్నాడు ఆ యొక్క జాబ్, దయచేసి ఒక కొత్త జాబ్ రావడానికి, అదేవిధంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా దయచేసి ప్రార్థిద్దాం. తర్వాత శ్రీశైలం అంకులకు మనకు అందరికి తెలిసిన విధంగా అంకుల గురించి ప్రార్థిద్దాం. తర్వాత ఆరోగ్యం గురించి, తర్వాత రక్షణ అనుభవం గురించి కూడా దయచేసి ప్రార్థిద్దాం. తర్వాత సిస్టర్ రిబికా యొక్క ఉద్యోగంలో మార్పు గురించి, తర్వాత ఆత్మీయ అభివృద్ధి గురించి ప్రార్థిద్దాం. అక్క పేరు రిబికా, అక్కను జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మేరీ సిస్టర్ పల్నాడులో ఉన్నారు, యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి నిజంగా కుటుంబం అంతా రక్షణ పొందలాగన ఆత్మీయ అభివృద్ధి కోసం దయచేసి ప్రార్థిద్దాం. తర్వాత సిస్టర్ మాధురి, సిస్టర్ యూకేలో ఉంటారు, అక్క యొక్క కొంత బోను ఫ్రాక్చర్ అయి పెయిన్ తో బాధపడుతున్నారు, దయచేసి అక్క గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మనం ప్రార్థిస్తున్నటువంటి విధంగా మిలేషియా గురించి ప్రార్థిద్దాం. క్యాన్సర్ తో బాధపడుతుంది, దయచేసి ఆ గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిషనరీలందరూ సేవకుల గురించి ప్రార్థిద్దాం. అక్కడ ఎంతో వాళ్ళు ఇబ్బందుల గుండా వెళ్తూ సేవ చేస్తూ ఉన్నారు, కుటుంబాల కోసం, ఆర్థిక అవసరాల కోసం వారి గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా శ్రావణి సిస్టర్ గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా విజయలక్ష్మి సిస్టర్ యొక్క మ్యారేజెస్ విషయంలో, తర్వాత కుటుంబంలో ముఖ్యంగా ఆ యొక్క ఫ్లక్చుయేషన్ నుంచి దయచేసి ప్రార్థిద్దాం. అదేవిధంగా జనవరిలో విబిఎస్ ఉంది, విబిఎస్ గురించి జ్ఞాపకం చేసుకుందాం. మీనీ గురించి, స్పీకర్స్ దయచేసి వాటి గురించి ప్రార్థిద్దాం. తర్వాత సుప్రియా సిస్టర్ యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థిద్దాం. తర్వాత క్యాపిటల్ మినిస్ట్రీ నాగారం కటికేశ్వర ప్రాంతంలో మినిస్ట్రీ జరుగుతుంది, దయచేసి దాని గురించి ప్రార్థిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని, ఇంకా ఏమైనా పర్సనల్ విషయాలు ఉంటే దయచేసి. అదే వేలేరుపాడు గాస్పల్ గురించి ప్రార్థన చేయండి ఇవాళ రేపు. సో మేము ఆల్మోస్ట్ మరి ఇంకొక హాఫ్ అన్ అవర్ లో రీచ్ అయిపోతాము. ప్రయాణంలో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. ఈ 2 రోజులు కూడా స్వార్థ కొరకు మరి ఒక 20 విలేజెస్ ఉన్నాయి. ఇది పోలవరం ముంపు ప్రాంతం అన్నమాట. సో ఆ విలేజ్ నేమ్స్, తర్వాత ఆ ఏరియా నేమ్స్ నేను ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు దయచేసి ఈ సమయంలో మరి మీ వ్యక్తిగత సమయాల్లో కూడా దయచేసి సువార్త కొరకు ప్రార్థన చేయాలని మరి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు దర్శిలో కూడిక ఉంది, మేము వెళ్తా ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. దర్శి సువార్త కూడిక. ఎస్ అన్న, ఎస్ అన్న. ఓకేనా, ఇద్దరు బ్రదర్ చెప్పినట్టుగా వేములవాడ అటు దర్శిని జ్ఞాపకం చేసుకుందాం, మన గ్రూప్ లో పంపిస్తా అంట బ్రదర్. అదేవిధంగా ఈ రోజు వేములవాడ 5వ తేదీన జరుగుతుంది కదా, ఈ రోజు రేపు దయచేసి ఈ యొక్క ప్రాంతాల గురించి దర్శి మరియు వేములవాడ దాని గురించి దయచేసి మన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుందాం. రైతులు
My gracious, loving Father, mighty and God, King of kings and Lord of lords, God save yesterday, today, and forever, never failing, never changing God, covenant keeping God, promise fulfilling God. Thank and praise you for this blessed morning, Lord, whereby you have been so faithful, keeping us through till this day, till this moment, till this second, and helping us to see this blessed new day. Thank you, Father, for Lord using our dear sister Bhagya this morning, and thank you for thy word which thou hast brought to our attention. Truly, Lord, Father, Lord, when we look around, there are so many incidences where people are leaving without knowing Lord Jesus Christ. Thank you for the examples brought to our attention. That we have to be saved. We have to have that fire, loving Father, and Lord, live a life acceptable, pleasing, obedient unto you, and also witnessing Lord Jesus Christ. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. Help us not to, Lord, help people not to delay thy calling, but accept and surrender their lives immediately the moment they know Christ and they experience the love of Christ. Bless our dear sister, Lord, and the entire family, and be with her in her going and her coming. Cover her under the sprinkling power and blood of Lord Jesus Christ. Thy presence may go with her always, even in her office, at home, and be with the little child also and mother. Pray for her responsibilities, Lord. Father, we also, Lord, at this time, thank you and praise you for this wonderful family given unto us. Name by name, we commit them unto thy loving hands. Especially, Lord, we pray for the teams which are gone out for gospel outreach ministries, Lord, at Vemalwada, and also as they visit different places, loving Father, Lord, thy presence may go before them. Lord, as thou hast been as a cloud of pillar by day, in cloud of fire by night, in the same way, thou may be with our dear children, and every word as they saw in human limitation, prepare the hearts of the people to accept Lord Jesus Christ, to have the hunger and desire to know the true God, to know every word of Lord Jesus Christ. Every tract they distribute may be blessed, and every, Lord, books that they distribute may be blessed. Every Bible that they give, people may accept. Lord Father, prepare the ground, prepare, Lord, thy children, Lord Father, to be bold, deeply rooted in Christ. And Father, we bind every enemy devices in thy name. Father, go before them. Every chains may be broken for thy children. The path may be very clear for thy children to proclaim thy word, because it is your desire that thy word should reach the ends of this earth. None should be left. Everyone should be added into your kingdom. Loving Father, days are very dangerous. Time is very short. People may know. People may have, Lord, Father, hunger for Christ. Loving Lord, thank you for the team. Lord, even as Venkataya Brothers team also goes, thou may be with them. Pray for the team of El Shaddai, which will be going to, Lord, Gospel Outreach Ministries in the next few days. Be with them, strengthen them, guide them, and lead them. Loving Father, thank you, O Lord, for all our dear ones, Lord, doing your work. Lord, every need for this ministry may be met. Lord Father, whatever time that we have, help us to be faithful in giving your word and winning souls for the expansion of thy kingdom. At this time, especially, we pray for, Lord, all those who are not well, touch them and heal them. Lord, child Melissa, for her chemo, for her, Lord, continuity of the tree, Lord, medicines, and also the Father, Lord, healing. Lord, thou may be with them. Every doctor that they attend, Lord, give them heavenly wisdom, and every medicine that she is taking may be blessed by thee. Every infirmity from the body may be removed. Thou art our God, who's our Jehovah Rapha. By thy stripes we are healed. No doctors can heal us, Lord, but thou art our heavenly doctor, who's our healer. Loving Father, likewise, we also, Lord, pray for the baptism at Ongol on December 12, 13, and 14. Thank you for all the dear ones who have, Lord, accepted thee and are witnessing the waters of baptism. Pray for their spiritual growth. Draw them more and more closer to you. As, Lord, they witness, and as they enter into this world, they may stand bold for Lord Jesus Christ. You also pray for, Lord,
all our dear ones who are, Lord, not well, Sister Shirisha, Sister Sharon, loving Father, be with them, take care of them. Lord, strengthen them. Lord, Father, pray for their physical health, above all the spiritual health. Loving Father, we also, Lord, pray for the revival and CCM team. Lord, raise up faithful servants, Lord, and thank you for the, Lord, extension of this family, for Lord CCH, loving Lord, bless the team. Loving Father, thank you, Lord, for all our dear ones who are joining every day, morning and evening. Thank you, Lord. We worship you and we praise you for thy great love towards each and every one of us, Lord. Father, we, oh Lord, commit all our requests and petitions before your feet. Thou art our God, Lord, who knowest everything, Lord. Father, help us to be as fire, help us to be as salt, help us to be as light to this world, chosen by thee, and help us to walk in the footsteps of Lord Jesus Christ. Lord Father, because Lord, when we look around, there's so much of chaos, there's so much of fear, there's so much of anxiety, there's so much of enmity, there's so much of natural calamities. Loving Father, truly, Lord, thou the God who's already prophesied in your word, because when you come, these are the signs that thy coming is very, very near. We as thy children, Lord, help us to renew ourselves, revive ourselves, and Lord, be drawn very closer unto you. Our words, our thoughts, our works, our Lord, works may bring glory unto you, not for us, but thee and thee alone. Each and every one of us, Lord, Father, Lord, help us to pray for our enemies. This morning you have spoken to me. We pray for ourselves, we pray for families, we pray for friends, but we do not pray for our enemies. Yes, Lord, truly, Father, Lord, it is thy desire, loving Father, that we as your children may, Lord, live a life, loving Father, loving our enemies, loving each and every one. Thank you, Lord. We once again commit all our dear ones unto thy loving hand. Thank you for the wonderful word. Lord, thank you, Lord Father, for strengthening each and every one of us and strengthening me as well. Committing everything unto thy loving hands and care, giving you all the glory and honor, binding the power of evil and darkness, expecting great and mighty things from thee. Ask this prayer in the blessed name of my Lord and my Savior, Jesus Christ. Amen. Amen. ఆమె Amen. మంగమూర్తి